ఔదార్యంతో ఆయన మెట్టు కిందకొచ్చి ఆయనే ఆసేతు హిమాచల పర్యంతము పాదయాత్ర చేశారు. ఆ చేయడం కూడా ఎలాగా? బ్రహ్మచారిగా ఉన్నారనుకోండి, గురువు గారి మాట కట్టుబడాలి. వెళ్ళి భిక్షాన్నం తీసుకొస్తూ ఉండాలి, పాఠం చదువుకోవాలి తప్ప గురువు గారి అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. గృహస్థుగా ఉన్నారనుకోండి, భార్యా బిడ్డల్ని పోషించుకుంటూ ఉండాలి, ఒక చోట ఉంటుండాలి, దానం పట్టుకుంటూ ఉండాలి, దాచుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా మసులుకుంటూ ఉండాలి, వచ్చిన వాళ్ళకి అన్నం పెడుతూ ఉండాలి. వానప్రస్తుగా ఉన్నారనుకోండి, అన్ని విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేయాలి. సన్యాసిగా ఉన్నారనుకోండి, ఉన్న చోట ఉండకుండా దేశమంతా తిరుగుతూ ఉండాలి. అలా తిరగడానికి అవకాశం ఉండి జ్ఞానబోధ చెయ్యడానికి అన్ని విధాలా అనుకూలం అవుతుందని బ్రహ్మచర్యం నుంచే సన్యాసాశ్రమంలోకి వెళ్ళి 32 సంవత్సరముల వయస్సు లోపల ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి భక్తులకి కావలసినటువంటి భాష్యముల దగ్గర నుంచి, ప్రకరణాల దగ్గర నుంచి, స్తోత్రాల దగ్గర నుంచి అన్నిటినీ ఇచ్చి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేసి, యంత్ర ప్రతిష్టలు చేసి, భారతదేశమునకు 4 చెరగుల 4 పీఠములను కాపు పెట్టి ఈ దేశములోకి అవైదికమైనటువంటి మతములు మళ్లీ ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము పెట్టి తాను కాంచీపీఠమునందున్న మహాపురుషుడు శంకర భగవత్పాదులు. కాబట్టి సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆయన ప్రపంచమంతా తిరగలేదు. ఆయన ఇక్కడ కూర్చుని ఏం చెప్పారో దాన్ని ప్రపంచమంతా అందుకుని ఒరే ఆయన రా సత్యం చెప్పినవాడు మహానుభావుడు. శంకరులు ఏ అద్వైతం చెప్పారో అదే సత్యం.